హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రవీందర్ గోకరం. వెల్కమ్ టు ద కామెంట్ సెక్షన్. మనం ఎప్పుడని వెయిట్ చేస్తున్న బ్రీఫ్ కేస్ ఆఫర్ అనేది వచ్చేసింది. అది జనరల్గా ముగ్గురు లేదంటే ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే ఆ బ్రీఫ్ కేస్ ఆఫర్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆరుగురు ఇంటి సభ్యులు ఉన్నప్పుడు సో ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఉల్టా పుల్టా అనే దానికి పర్ఫెక్ట్ నిర్వచనం. ఎందుకంటే లాస్ట్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఉంటుంది, ఈ సీజన్లో అది కూడా లేదు. సో అంటే ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు, కాకపోతే అదే జరగలేదు. సో 6 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడే బిగ్ బాస్ బ్రీఫ్ కేస్ ఆఫర్ చేశాడు. అది ఎంతతో స్టార్ట్ అయింది అనేది మనం ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ అందరినీ కంటెస్టెంట్స్ మొత్తము యాక్టివిటీ ఏరియాలోకి పిలిచి అందులో బ్రీఫ్ కేస్ ఉంచి అందులో 3 లక్షలు ఉన్నాయి, ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అని ఆఫర్ చేశారు. సో దానికి హౌస్లో ఉన్న 6 కంటెస్టెంట్స్ ఎవరు మొగ్గు చూపలేదు. మాకు ఈ అమౌంట్ వద్దు, మాకు అవసరం లేదు, మేము తీసుకోమని నీకు కరాఖండిగా చెప్పేశారు. సో అప్పుడు ఆ అమౌంట్ 4 lakhs 5 lakhs అని పెంచుకుంటూ వెళ్ళిపోయారు. 10 lakhs దాకా కూడా వచ్చింది. బట్ 10 lakhs వచ్చినా సరే కానీ ఎవరు ఆ అమౌంట్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. అయితే నేనేమనుకున్నానంటే ఈ టైంలో అర్జున్ కానీ ప్రియాంక కానీ ఆ అమౌంట్ తీసుకొని ఉంటే చాలా బాగుండేది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఓటింగ్ అనేది తక్కువగా ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు, టైటిల్ 4లోకి రాలేరు వాళ్ళు. సో ఈ అనాలిసిస్ కానీ వాళ్ళకి ఆ మైండ్లో కింద వచ్చి ఉంటే వాళ్ళు సేఫ్ అయిపోయే వాళ్ళు, మంచిగా డబ్బులు కూడా వచ్చేది. కాకపోతే మరి వాళ్ళు ఏమని ఆలోచించారో లేకుంటే ఎందుకు వద్దనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. కాకపోతే అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఉంది. వాళ్ళు హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సూట్ కేస్ అనేది స్టోర్ రూమ్లోకి అప్పచెప్పిన తర్వాత శివాజీ అందరినీ ఓపెనింగ్ అడిగారు మీకు ఎంతెంత అమౌంట్ అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు అని అడిగినప్పుడు అర్జున్ దీనికి చెప్పాడు, నాకు 45 లక్షలు అవుతానంటే నేను తీసుకుని వెళ్ళిపోతా అని అన్నాడు. దానికి ఓకే అన్నాడు. ఓకే అట్లా అందరినీ అడుకుంటూ వెళ్తే ప్రియాంకని కూడా అడిగాడు. ప్రియాంక అమౌంట్ చెప్పడానికి ఆమె మొగ్గు చూపలేదు, ఆమె ఇంట్రెస్ట్ చెప్పలేదు. ఎందుకంటే నాకు ఇంత అమౌంట్ కావాలని చెప్పలేకపోయింది ఆమె, మేబీ తెలియదు ఎందుకో. సో ఇదే విధంగా ప్రశాంత్ నడితే నాకు కూడా అవసరమే లేదు, నాకు ఆ డబ్బులతో అవసరమే అని చెప్పాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమర్ నడుతానంటే నాకు 40 లక్షలు 45 లక్షలు ఇస్తానంటే నేను తీసుకుని వెళ్ళిపోతా, దానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పాడు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే టైటిల్ కొట్టడానికి బిగ్ బాస్ టైటిల్ విజేత అవ్వడానికి అర్హత కంప్లీట్గా ప్రశాంత్కి మాత్రమే ఉంది. ఎందుకంటే ఎంత అమౌంట్ ఆఫర్ చేసినా సరే కానీ నాకు అవసరం లేదు అని చెప్పాడు. అమర్ మాత్రం నాకు 45 లక్షలు ఇస్తానంటే నేను తీసుకుంటాను అని చెప్పాడు. సో ఇక్కడే మనకు అర్థం చేసుకోవచ్చు ఎవరు వర్తియో మన బిగ్ బాస్ టైటిల్కి అనేది. సో దీన్ని బట్టి మనకి రేపు తెలియబోతుంది ఎవరు బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వబోతున్నారు, ఎవరు లక్కీ అమౌంట్ తీసుకొని బయటికి వెళ్ళబోతున్నారు అనే విషయం కూడా. సో ఇది ఈ మనం మాట్లాడుకున్న విషయం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, జై హింద్.